మంచిర్యాల జిల్లా దమ్మన్నపేటలో హైటెన్షన్ నెలకొంది. ఆదివాసీలు ఫారెస్ట్ అధికారుల మధ్య పెద్ద ఎత్తున ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఘర్షణ వాతావరణం నెలకొంది. ఫారెస్ట్ అధికారుల కళ్ళలో కారం కొట్టి ఆదివాసీ మహిళలు ఆ అధికారులను తరిమేశారు. వాగులో స్నానాలు చేస్తుంటే అధికారులు వీడియోలు తీశారనే ఆరోపణ నేపథ్యంలోనే ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారంటున్నారు ఫారెస్ట్ అధికారులు. కానీ మహిళలు మాత్రం వాగులో స్నానాలు చేస్తుంటే అధికారులు వీడియోలు తీశారని ఆరోపిస్తూ ఉన్నారు. ఆదివాసీ గుడిసెలను చుట్టుముట్టారు ఫారెస్ట్ అధికారులు. ఏ క్షణమైనా ఆదివాసీ రైతులను అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. మీడియా కవరేజీని సైతం ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా దమ్మన్నపేటలో ఈ దారుణం నెలకొంది. అయితే ఆదివాసీ మహిళలు స్నానాలు చేస్తుండగా అధికారులు వీడియోలు తీశారనేటువంటి ఆరోపణలు ఆదివాసీ మహిళలు చేస్తూ ఉంటే ఉద్దేశపూర్వకంగానే కారం కొట్టి మిమ్మల్ని అక్కడి నుంచి తరిమేశారని చెప్పి అక్కడ పోలీసులు అంటున్నారు. సో మీడియాను కూడా అనుమతించలేదు. ఆదివాసీ గూడాల చుట్టూ ప్రస్తుతానికి పోలీసులు మోహరించారు. ఏ క్షణమైనా వారిని అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. రైట్, ఒకసారి రవినాయక్ దగ్గర వెళ్లే ముందు ఒకసారి గ్రామస్తులు మాట్లాడుకొచ్చారు, ఆదివాసీ గ్రామస్తులు మాట్లాడుకొచ్చారు. ఒకసారి వారు ఏం మాట్లాడారో చూద్దాం. పొద్దుగాల వస్తే అలా వచ్చి ఏమన్నారంటే మమ్మల్ని ఇట్లా అది బ్యాండోర్కి రమ్మంటే బ్యాండోర్కి మేము అందరం వస్తాం సార్, మేము ఒప్పుకోమని చెప్పినాం. అయినా కానీ మేము 12కి 1కి పోతే ఆవుల మీద స్నానం చేయంగా ఫారెస్ట్ వాళ్ళు దొంగతనం వచ్చి తీసిన మళ్ళీ వీడియోలు తీస్తే మేము అన్నాక మేము ఆగి కేవలం సప్పుడు అయిందని మేము మెరుల నుంచి ఒక మనిషిని దోలిన వాళ్ళు మా వాళ్ళు అందరూ మొత్తుకున్న వాళ్ళు మా వాళ్ళు అందరూ వచ్చిర్రు. ఫారెస్ట్ వాళ్ళు అందరిని గెదినాం. మేము స్నానం చేస్తున్నప్పుడు మా ఆదివాసీ మహిళలు స్నానం చేస్తున్నప్పుడు వాగులో స్నానం చేస్తున్నప్పుడు దొంగ చాటునొచ్చి పొదల చాటునొచ్చి వీడియోలు తీసి ఆ వీడియోలను అశ్లీల దృశ్యాలుగా బయటికి ప్రచారం చేసే దురుద్దేశంతో వాళ్ళు వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తే మా వాళ్ళు వీడియోలు తీస్తే మా వాళ్ళు గమనించి మరి పెద్దగా కేకలు వేస్తూ అరిచి వారిని అందరూ గుమిగూడి తరిమివేయడం జరిగింది. సో ఈ సందర్భంగానే ఈ దండేపల్లి SHO గారికి మరి ఫిర్యాదు చేయడం జరిగింది. మా ఆదివాసీ మహిళలు ఈ మహిళలకు జరుగుతున్నటువంటి మా ఆదివాసీ మహిళలపై ఈ రోజు జరిగినటువంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా వారిపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టి మరి వాళ్ళకు తగు విధంగా బుద్ధి చెప్పాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. రామ్. సో తమ మహిళలు స్నానాలు చేస్తూ ఉండగా అధికారులు వీడియోలు తీసి అశ్లీల వీడియోలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకున్నాము, తరిమి కొట్టామని చెప్పి ఆదివాసీ గూడాలటువంటి ఆ మహిళలు మరికొంతమంది పురుషులు మాట్లాడుకొచ్చారు. అసలు ఏం జరిగింది అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్, అక్కడ ఏం జరిగింది? అసలు నిజంగానే వీడియోలు తీసారా? పోలీసుల కళ్ళలో కారం కొట్టి తరిమడం గల ప్రధాన కారణం ఏంటి? ప్రెసెంట్ అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? మనోజ్, దండేపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో చాలా కాలంగా ఫారెస్ట్ వర్సెస్ ఇటు ఆదివాసీ పోడు రైతుల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. ప్రధానంగా వాళ్ళపై వీళ్ళపై వాళ్ళు నేరుగా ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి చాలా కాలంగా ఈ పరిస్థితి కొనసాగుతుంది. అయితే దీంతో పాటు జిల్లా కలెక్టర్ కూడా నేరుగా దమ్మన్నపేట పోయిన పరిస్థితి, పోయి వారితో కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం దమ్మన్నపేట పోడు రైతులు, ఆదివాసీ నాయకపోడు రైతులు చాలా క్లియర్గా ఒకే ఒక మాట ఖరాఖండితంగా చెప్పారు. చాలా కాలంగా మేము పోడు వ్యవసాయం చేసుకుంటున్నాం, వ్యవసాయ సౌలభ్యం లేకపోవడం వల్లనే మేము ఇక్కడ నుంచి పక్క ఊరికి పోయాం, కానీ మళ్ళీ ఇక్కడ మాకు అవసరం ఉంది, మేము ఇక్కడే పోడు వ్యవసాయం చేసుకుంటామని నేరుగా జిద్దుకొచ్చిన పరిస్థితి. అయితే కలెక్టర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసి ఏదైనా గవర్నమెంట్ భూమి ఉంటే మీకు సాయం చేస్తామని ఆ రోజు అక్కడికి నచ్చజెప్పి వచ్చిన తర్వాత నిన్న నేరుగా ఇటు ఫారెస్ట్ అధికారులు వర్సెస్ పోడు ఆదివాసీ రైతుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రధానంగా ఆదివాసీ రైతులు ఆరోపిస్తున్న దాని ప్రకారం నేరుగా వారు చెప్పిన సమాచారం ప్రకారం నిన్న పోలీస్ స్టేషన్లో దండేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ మహిళలు నేరుగా స్నానం చేస్తుంటే, ఆదివాసీ మహిళలు స్నానం చేస్తుంటే దొంగచాటున ఫారెస్ట్ అధికారులు నేరుగా వచ్చి వీడియోలు తీశారని చెప్పారు. వీడియోలు తీయడంతో మేమంతా మా మహిళలంతా ఆగ్రహానికి లోనయ్యారు. ఆగ్రహం లోనై నేరుగా కారం చల్లి వారిని అక్కడి నుంచి తరిమినామని చెబుతున్న పరిస్థితి. అయితే ఈ కారం అంశం కూడా మేము చల్లలేదని తర్వాత చెప్పిన పరిస్థితి. అయితే ప్రధానంగా కారంతో పాటు ఈ గాయాలు, ఈ గొడవ అంతా కూడా
ఆడ ఎఫ్ఆర్ వినాయక్ అంటే ఎన్ని రోజులుగా వాళ్ళంతా అక్కడ ఉండి పోడు వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా అక్కడ బహుశా కొన్ని ఏళ్ల తరబడి అక్కడ ఉంటున్నారు. వారిని ఇప్పుడే ఎందుకు ఈ రకంగా టార్గెట్ చేయాల్సి వస్తుంది? ఇప్పుడే పోడు వ్యవసాయాన్ని ఆపేస్తాం, ప్రభుత్వ భూములు ఇస్తామని ఇప్పుడు ఎందుకు చెప్తూ ఉన్నారు? ఎస్ మనోజ్, అయితే గత కొంత కాలం నుండి వాళ్ళు పోడు వ్యవసాయం అక్కడ చేసుకున్నాం, మా పెద్దలు పూర్వీకులు ఇక్కడే చేశారు. అనంతరం మేము సౌలభ్యం లేని కారణంగా, పవర్ కానీ ఇతరత్ర సౌలభ్యం లేని కారణంగా కొంత ముందూరికి వెళ్ళి అక్కడ ఉన్నాం. అనంతరం మాకు ఫారెస్ట్ అధికారులు అప్పుడు దశలి పట్టు పేరుతో కొంత మాకు హక్కును కల్పిస్తామని చెప్పారు, కానీ మోసం చేశారని నేరుగా చెప్పిన పరిస్థితి. అయితే ఇప్పుడు మేము మళ్ళీ మా పెద్దలు ఏదైతే భూమి ఉందో ఆ భూమి మీద మాపై కేసులు ఉన్నాయి, కేసులు ఉన్నట్టు మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, మీకు చూపెడతాం. అయితే ఇదే కోణంలో దాదాపుగా 60 నుంచి 70 ఎకరాల భూమి మేము అప్పుడు సాగు చేసుకునేది. ఆ భూమి మాకు కావాలి, మా పిల్లలకు జీవనాధారం లేదు, పోడు వ్యవసాయం మీద హక్కు పత్రాలు ఇస్తానని ప్రభుత్వం చెప్పింది కాబట్టి ప్రభుత్వం చెప్పినట్టుగా మాకు హక్కు పత్రాలు ఇవ్వాలి, ఇక్కడే మేము నివసిస్తామని జిద్దుకున్న పరిస్థితి కనబడింది. వాళ్ళు మొండికి పోతున్న పరిస్థితి. అయితే అధికారులు మాత్రం అలా కుదరదు, కొత్త భూమిని కొట్టద్దు అనే ప్రయత్నం చేస్తే, అయితే మేము కొత్త భూమిని ఎక్కడ కొట్టలేదు, ఇది మా పూర్వీకులు కొట్టిన భూమి అని ఆదివాసీ రైతులు వాదన చేస్తున్న పరిస్థితి. అయితే ఇది చాలా కాలంగా అంటే 3 సంవత్సరాల నుంచి ఈ ఇష్యూ కొనసాగుతుంది. ఇటీవల కాలంలో 6 నెలల నుండి జటిలంగా మారింది. అక్కడున్న ఎఫ్ఆర్ఓ సుస్మితారావు దీనికి అంతటికి ప్రధాన కారణమని ముఖ్యంగా ఆదివాసీ రైతులతో పాటు ఆదివాసీ సంఘాల నాయకులు కూడా చెబుతున్న పరిస్థితి. సుస్మితారావు మమ్మల్ని రెచ్చగొడుతుంది, మాపై ఒక మహిళ ఉండి కూడా మాపై దాడి చేసే ప్రయత్నం చేస్తుంది, పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు మా దగ్గరికి వచ్చి చేస్తుంది, మా గుడిసెలను పీకేసే ప్రయత్నం చేస్తున్నారు, దీనివల్ల మేము ఖచ్చితంగా ప్రతిఘటించవలసి వస్తుందని గతంలోనే కలెక్టర్ దగ్గర వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడింది. అదే నిన్న నిజమైంది. నేరుగా మహిళలు వీడియోలు తీశారని వాళ్ళు ఆరోపిస్తుంటే ఇటు ఫారెస్ట్ అధికారులు మాత్రం మా కళ్ళలో కారం కొట్టారు, కారం కొట్టి మా ఫారెస్ట్ సిబ్బందిపై దాడి జరిగింది. ఆ దాడిలో బాలకృష్ణ అనే వ్యక్తి కూడా గాయపడ్డాడని చెబుతున్న పరిస్థితి కనబడింది. అయితే నిన్న సాయంత్రం అక్కడ పరిస్థితి భయానకంగా మారిన పరిస్థితి. దాదాపుగా 300 నుంచి 400 మంది ఫారెస్ట్ అధికారులు నేరుగా సంఘటన స్థలానికి దమ్మన్నపేటకు చేరుకున్న పరిస్థితి, చుట్టూ ట్రెంచ్ తవ్వుతున్న పరిస్థితి. జేసీబీ సాయంతో ఫారెస్ట్ అధికారుల చేతిలో కట్టెలు మరి పట్టుకొని, మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూపెట్టచ్చు, కట్టెలు మరి చేతిలో పట్టుకొని ఒక రకంగా అల్టిమేటం జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు నేరుగా చెప్పారు, ప్రభుత్వం మాకు చెప్పినట్టుగా మేము ఎదుర్కొంటాం తప్ప, మాకు శాంతి భద్రతల అంశంలోనే మేము ఇన్వాల్వ్ అవుతాం తప్ప ఈ ఫారెస్ట్ భూమి అదేవిధంగా రెవెన్యూ భూమి ఈ పరిస్థితి గురించి మేము ఎక్కడ మాట్లాడడం, మాకు సంబంధం లేదని పోలీస్ అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే కనబడింది. ఓవరాల్గా నేరుగా మా మహిళలకు అశ్లీల వీడియోలు తీసే కుట్ర చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో నేరుగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, ఎవరైతే ఆ వీడియోలు తీసిన వారికి ఉన్నారో వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని చెప్పిన పరిస్థితి. అయితే నిన్న RTV నేరుగా సంబంధిత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుస్మితారావును సంప్రదించే ప్రయత్నం చేయగా కనీసం ఫోన్ కూడా లేపకుండా నేరుగా కట్ చేసి దురుసుగా వ్యవహరించిన పరిస్థితి కనబడింది. ఎవరిని కూడా ఈ రోజు కూడా మీడియాను అలౌ చేయకుండా నేరుగా ఒక బార్డర్ లైన్ వద్దనే ఆపేసి అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియనీయకుండా ఫారెస్ట్ అధికారులు జాగ్రత్త పడుతున్న పరిస్థితి. ఇదంతా కూడా CF అంటే చీఫ్ కన్జర్వేటర్ ఆఫీసర్ శాంతారాం ఆధ్వర్యంలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. 4 జిల్లాల ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు దమ్మన్నపేటలో ఉన్నారు. ఒక రకంగా దమ్మన్నపేటలో ఫారెస్ట్ అధికారుల దమనకాండ కొనసాగుతుందని ఆదివాసీ సంఘాలతో పాటు ఆదివాసీ రైతులు ఆరోపిస్తున్నారు. దమ్మన్నపేట దగ్గర ఉన్నటువంటి ఆదివాసీలు మొత్తాన్ని వెకేట్ చేయించే ప్రయత్నం జరుగుతుందా? ఎంతమంది పోలీసులు మోహరించారు? అక్కడ దమ్మన్నపేటలో ఎంతమంది ఆదివాసీలు ఉంటున్నారు? దమ్మన్నపేటలో దాదాపుగా 24 గుడిసెలు నిర్మాణం చేసుకున్న పరిస్థితి. గుడిసెలు నిర్మాణం చేసుకుని అక్కడ కొమరం భీంతో పాటు బిర్సా ముండా ఫోటోలు, తర్వాత ఆదివాసీ జెండాను కూడా ఎగరేసిన పరిస్థితి. ఎగరేసి మా ప్రాంతంలో మా రాజ్యం అనే అల్టిమేటం జారీ చేసే ప్రయత్నం ఆదివాసులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనిపై ప్రభుత్వం గతంలో చెప్పినట్టుగా పట్టాలు ఇవ్వాలని చెబుతున్నారు. అయితే ఫారెస్ట్ అధికారులు క్లియర్గా నిన్న నైట్లోనే అక్కడికి వెళ్ళి వారికి ఆ సూటిగా ఎవరైతే నిన్న దాడి చేసిన వారిని అదుపులో తీసుకున్నట్టు మనకు తెలిసింది. అదుపులో తీసుకొని సంబంధిత మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకుపోతున్నట్టు మనకు ప్రాథమిక సమాచారం అయితే అందింది. అక్కడికి మీడియాను అలౌ చేయట్లేదు, అక్కడి నుంచి సమాచారం బయటికి రానియకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. ఆదివాసీ మహిళల దగ్గర, యువకుల దగ్గర ఫోన్లు కూడా గుంజుకున్నట్టు అటు ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలని ఆదివాసీ హక్కుల సంఘాలు కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు ఫారెస్ట్ అధికారులు
ఆదివాసీ నాయకులు పోడు రైతుల మధ్య ఒక రకంగా భయానక వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం కూడా స్పందించాలని ఆదివాసీ సంఘాలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో జరుగుతున్న అంశం అంతా కూడా చాలా సీరియస్గా మారుతుంది. జాగ్రత్తగా వెంటనే మా అంశంలో ప్రభుత్వం ఆలోచించాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు జిల్లా కలెక్టర్ కూడా కొంత సమన్వయం పాటించి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలని ఫారెస్ట్ అధికారులకు చెప్పినా అటు ఫారెస్ట్ అధికారులు కనీసం కలెక్టర్ను కూడా పూర్తి స్థాయిలో ఒబే చేయట్లేదని మనకైతే పక్కా సమాచారం ఉంది. ఏది ఏమైనప్పటికీ దమ్మన్నపేట అంశం చాలా సీరియస్గా మారబోతుంది. దమ్మన్నపేటలో పరిస్థితి చాలా భయానకంగా మారుతుందని ఆదివాసీ నాయకులు చెబుతున్నారు. ఎటు చూసినా ఫారెస్ట్ అధికారులే ఉన్నారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కంపార్ట్మెంట్ ఏదైతే 339 కంపార్ట్మెంట్ ఉందో కంపార్ట్మెంట్ లో 74 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి హక్కు కల్పించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనోజ్, థ్యాంక్ యూ రవినాయక్. సో మంచిర్యాల జిల్లా దమ్మన్నపేటలో హైటెన్షన్ కొనసాగుతోంది. కొంతమంది మహిళలు స్నానం చేస్తూ ఉండగా అధికారులు వారి వీడియోలు రికార్డు చేశారని ఆరోపణల నేపథ్యంలో కారం కొట్టి తరిమేశామని చెప్పి ఆ మహిళలు చెప్తూ ఉంటే ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా జరిగినవే. అక్కడ అక్రమంగా వచ్చి పోడు భూములకు సంబంధించి సాగు చేస్తూ ఉంటే వాటిని వద్దు అని చెప్పినందుకే మాపై ఈ రకంగా దాడి చేశారు కుట్రపూరితంగా అని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. సో దమ్మన్నపేటని ప్రస్తుతానికైతే పోలీసు చుట్టుముట్టని తెలుస్తోంది. సో అక్కడి నుంచి ఆ గుడిసెలను తొలగించేటువంటి ప్రయత్నం పోలీసులు ఫారెస్ట్ అధికారులు చేస్తున్నట్టు తెలుస్తోంది. సో మీడియాని కూడా అక్కడ అనుమతించలేదు. దమ్మన్నపేటలో ఒక ఉద్రిక్తత పరిస్థితి మధ్యలోనే ఆదివాసీలని పొట్టగొట్టే ప్రయత్నం అధికారులు చేస్తున్నారనేది ఆదివాసీ సంఘాలు చెప్తున్నాయి. ఒకసారి మళ్ళీ ఆ మహిళలు ఏం చెప్పారు, అసలు ఏం జరిగిందనేది వారి మాటలను విందాం. గుడిసెలేసుకుంటే పాలస్తోళ్ళు పొద్దుగాల వచ్చారు. పొద్దుగాల వస్తే అలా వచ్చి ఏమన్నారంటే మమ్మల్ని ఇట్లా అది బ్యాండోరుకు రమ్మంటే బ్యాండోరుకు మేము అందరం వస్తాం సార్, మేము ఒప్పుకోమని చెప్పినాం. అయినా కానీ మేము 12కి 1కి పోతే ఆవుల మీద స్నానం చేయంగా ఫారెస్ట్ వాళ్ళు దొంగతనం వచ్చి తీసిన మళ్ళీ వీడియోలు తీస్తే మేము అన్నాక మేము అడిగి సేవలో సఫర్ అయిందని మేము మెరుల నుంచి ఒక మనిషిని తోలిన వాళ్ళు మా వాళ్ళు అందరూ మొత్తుకున్న వాళ్ళు మా వాళ్ళు అందరూ వచ్చిర్రు. ఫారెస్ట్ వాళ్ళు అందరినీ గెదినాం. మేము స్నానం చేస్తున్నప్పుడు మా ఆదివాసీ మహిళలు స్నానం చేస్తున్నప్పుడు వాగులో స్నానం చేస్తున్నప్పుడు దొంగ చాటునొచ్చి పొదల చాటునొచ్చి వీడియోలు తీసి ఆ వీడియోలను అశ్లీల దృశ్యాలుగా బయటికి ప్రచారం చేసే దురుద్దేశంతో వాళ్ళు వీడియోలు తీయడానికి ప్రయత్నం చేస్తే మా వాళ్ళు వీడియోలు తీస్తే మా వాళ్ళు గమనించి మరి పెద్దగా కేకలు వేస్తూ అరిచి వారిని అందరూ గుమిగూడి తరిమివేయడం జరిగింది. సో ఈ సందర్భంగానే ఈ దండపల్లి SHO గారికి మరి ఫిర్యాదు చేయడం జరిగింది. మా ఆదివాసీ మహిళలు ఈ మహిళలకు జరుగుతున్నటువంటి మా ఆదివాసీ మహిళలపై ఈరోజు జరిగినటువంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా వారిపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టి మరి వాళ్ళకు తగు విధంగా బుద్ధి చెప్పాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. రామ్.